మాట్లాడుతున్నాను. ఒకటి, ఎట్లా నామినేషన్స్ ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండే అవకాశం కనబడుతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో? ఇప్పటికే చూసాం ఓటమితో పూర్తిగా డీలపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏంటి అసలు ఒక్క స్థానమన్నా కైవసం చేసుకుంటుందా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ చెప్తుంది అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఉంది, ఇక బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అనే విధంగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? మీరు మాట్లాడింది నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ డీల పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలో అర్థం కాక అన్ని సైడ్ ట్రాక్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చెప్పినవి ఎట్లా అమలు చేయాలో అర్థం అవుతుంది. ఇందాక పాపారావు గారు చాలా అద్భుతంగా చెప్పిండ్రు, చాలా బాగుంది. ఎందుకనంటే టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, 14 సంవత్సరాలు కొట్లాడి మేము అధికారంలోకి వచ్చినాం. సరే, ప్రజలు తీర్పిచ్చిండ్రు, గౌరవించిన ప్రతిపక్షంలో ఉన్నాం అని మేము డీల పడిపోలేదు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన డీల పడే పరిస్థితి లేదు. రెట్టింపు ఉత్సాహంతో ఇలా మళ్ళీ కార్యకర్తలు కూడా అధికారంలోకి రావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు అమలు కాక ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నది అనేసి ఇలా ప్రజలు, అదేవిధంగా రైతులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయాలో ప్రజలకు చెప్పాలి. ఇలా వాటిని చెప్పకుండా టిఆర్ఎస్ పార్టీ పైన నెపంతో రకరకాల లీక్ వార్తలు ఇచ్చి ఇలా ప్రజలకు ఒకటి ఒకటి సరే మీరు అది చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితులు వేరు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ వేరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుంది ప్రధానంగా ఏంటి, ఒకటి స్కాములు, దట్టు ఇటు కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉంది. దీంతో పాటు ఇప్పుడు మనం చూసాం వెళ్తున్న ఎంపీ అభ్యర్థులంతా కూడా ఒక లేఖ రాసిపోతున్నారు, మేము పార్టీ వీడడానికి కారణం ఏంటంటే అది కేసీఆర్ మీదనో కేటీఆర్ మీద కోపం కాదు, పార్టీ పరిస్థితి, పార్టీలో ఈ స్కాములు ఇవన్నీ కూడా ప్రజల్లోకి మాకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. నేనేమంటున్నా, పార్టీల నుంచి పోవాలనుకున్నాడు చెప్పే సాకే అది. వాడు ఏం చెప్పాలి పోయేటోడు? కేసీఆర్ మంచోడు, నాకు అవకాశం ఇచ్చిండు, అయినా నేను పోతున్నా అని చెప్తారండి? వాడు చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ మీదనో పార్టీ మీదనో ఏదో రుద్దాలి. నిజంగా రాజకీయాలలో విలువలు గల రాజకీయం చేసేవాడు అట్లా మాట్లాడేప్పుడు నేనేమనుకుంటున్నా, అసలు రాజకీయాలలో విలువలే లేకుండా పోయింది. 75-85 ఏళ్ళు ఉన్నాడు కూడా పార్టీ మారినాక ఈ రాజకీయ విలువలు ఏమున్నాయండి? మిత్రుడికి వచ్చిన సబ్మిషన్ ఆయన చెప్పేదాన్ని నేనేం ఆపటలేదు, కానీ ఒక్క ముక్క పోయేవాళ్ళు కూడా చూడండి. నిజంగా యంగ్స్టర్స్ ఎక్కువ మంది కోటలు, ఎక్కడైనా ఇంకా కొంత యంగ్స్టర్స్ లో ఐడియలిజం తక్కువ, యంగ్స్టర్స్ లో మారేవాళ్ళు పార్టీ. పెద్దోళ్ళు అయిన తర్వాతే సిగ్గుపోతుంది చాలా మందికి. పార్టీలు మారేది ఎక్కువ మంది అందరిని అంటలా, నేను మళ్ళీ అందరిని నన్ను అటుగాని ఇటుగాని. రాజేష్ గారు, అయితే 85 సంవత్సరాలు ఉన్నోడు కూడా పార్టీ మారితే ఏం విలువ ఉంటది? చచ్చిపోయేదాలకు సావుదాలకు నాకు ఒక మాట చెప్పండి. కేకే పోయిండు, ఒక్క కార్యకర్త పోయిండా? ఒక సెకండ్ గ్రేడ్ లీడర్ పోయిండా? కడియం పోయిండు, కడియం ఏమంటే ఒక సెకండ్ గ్రేడ్ లీడర్, చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరైనా పోయిండ్రా? ఎవరు పోయిండు? అవకాశవాదులు, రాజకీయ విచారులు పార్టీ మారిండ్రు అంటున్నా నేను. ఏం అవసరం? మాలాంటి ఉద్యమకారులు డెఫినెట్ గా మేము అంటున్నాం, ఆ రోజు పార్టీ ఆవిర్భావం నుంచి మేమే ఉన్నాం, ఇప్పుడు మేమే ఉంటాం, భవిష్యత్తులో మేము ఉంటాం. నేనేమంటున్నా, మాలాంటి వాళ్ళనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో వీళ్ళు చీమల పుట్ట పాములు చేరినట్టు చేరిండు. ఈ విష పురుగులు అన్ని కూడా వెళ్తా ఉన్నాయి. క్లారిటీ వచ్చిందండి. దాని వల్ల నష్టమేం లేదు. కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న అభ్యర్థులన్నీ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇవాళ వాళ్ళ అవకాశాలు పొంది పోతున్న వాళ్ళ అభ్యర్థులు. ఇవాళ మా పార్టీ అభ్యర్థులే కదా రెండు పార్టీలకు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పలసగాదు. ఇలా రాబోయే కాలంలో ఏ పార్టీలకు అడ్రస్ గల్లంతులో జస్ట్ 1 year వెయిట్ చేయండి. 1 సంవత్సరంలో అసలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు పరిస్థితి ఏంటో మీరు ఆలోచన చేస్తారు. ఇలా 2 మహాసభ కేసీఆర్ గారు ఆశీర్వాద సభలు పెడితే ప్రజలు స్వచ్ఛందంగా మళ్ళీ మాకు కూడా వేదికల మీద ఉంటే మాకు కూడా ఒక కొత్త ఉత్సాహం వస్తూ ఉన్నది. అరే ప్రజలు ఒక 6 నెలలు కాలేదు, ప్రజలు ఇట్లయింది యూటర్న్ తీసుకున్నారని. అంటే ఇందాక పాపారావు గారు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలుపరచడంలో విఫలమైంది. ఇలా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, 30,000 ఉద్యోగాలకు ఈ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందండి? చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము ఫిలప్లు చేసి వాటిని సర్టిఫికెట్లు ఇచ్చి 30,000 ఇచ్చినట్టు అసలు
చెప్పుకోవడానికి సిగ్గుండాలి ప్రభుత్వానికి. అసలు ఎవడన్నా అసలు నోటిఫికేషన్ ఇచ్చింది మేము, వాటిని ఫిలప్ చేసింది మేము, ఆర్డర్ కాపీలు ఇచ్చినప్పుడు మేము ఇచ్చినామంటే అసలు ఎవరికైనా ఇది మనుషుల ఏమనాలి అసలు? 30,000 ఉద్యోగాలు నిజంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. 30,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పండి. రైతు బంధు 12,000 మేము ఇస్తే 15,000 మేము ఇస్తామని చెప్పిండు. ఇలా 4 నెలలు అయిందండి రాజేష్ గారు, ₹1 ఎక్స్ట్రా ఇవ్వలేదు 10,000కు మించి. అదేవిధంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 3 ఎకరాల మించి 1 ఎకరానికి కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఈ రోజు 3 ఎకరాలే, 3 ఎకరాలకు మించి 1 ఎకరాకి ఎక్స్ట్రా పడలేదు. మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, మీరు ఫోన్ తెచ్చుకోండి అని చెప్పిండు లెక్క దాని గురించి మాట్లాడు. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఆగస్టు 15 దాకా, ఆగస్టు 15 కూడా వస్తాయి. ఇప్పుడు ఒకసారి ఎండల లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం, ఒక్క నిమిషం ప్లీజ్. నేను మాట్లాడినాక ఇవ్వండి. రైతు బంధు అడిగితే చెప్తాను కొట్టమంటాడు మంత్రి. సరే అది వేరే సందర్భంలో వచ్చింది. సరే అది మాట్లాడదాం ఒకసారి. ఎండల లక్ష్మీనారాయణ గారు బిడ్డలే రైతులను చెప్పులతో కొట్టడానికి రాష్ట్ర ఒక్క నిమిషం శ్రీని గారు ప్లీజ్.